అలంకారాలు అనే ఒక టాపిక్ని మనం పరిశీలించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అలంకారాలు అనేది సాహిత్య విమర్శలో భాగంగా మనకి ఇచ్చినటువంటి యొక్క అంశం. సాహిత్య విమర్శకు సంబంధించి విమర్శ అంటే అర్థమైంది అనే విషయాన్ని గమనించినప్పుడు ఏదైనా ఒక విషయాన్ని తీసుకొని దానిలోని ఒక లోపాలను కనుక ఎత్తి చూపేటువంటి అంశం ఏదైతుందో దాన్నే విమర్శ అనే అర్థంలో చెప్పడం అనేది జరిగింది. మరి కొంతమంది సాహిత్య విమర్శకులు, అదేవిధంగా కొంతమంది అలంకారికులు ఈ యొక్క అలంకారాలు అనేక రకాలుగా ఉంటాయని, ఆ అలంకారాల్లో భాగంగా ఏ అంశాలు ఉండాలి, ఎలా ఉండాలనే విషయాన్ని వాళ్ళు దీంట్లో పొందుపరచడం అనేది జరిగింది ఇక్కడ మనకి. మరి దీంట్లో అలంకారాలు అంటే ఏంది, ఆ అలంకారాల యొక్క ప్రస్తావన మొట్టమొదటిగా ఎక్కడ ఉంది అనే విషయాన్ని మనం ఇక్కడ గమనిద్దాం. ఈరోజు మనం దీంట్లో మొట్టమొదటిగా తొలి నిఘంటువైన యాస్కాచార్యుని నిరుక్తమునందు ప్రథమ వ్యాకరణమైన పాణిని అష్టాధ్యాయినందు రస అలంకారముల ప్రసక్తి కలదు. దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు ఉన్నాయి. ఆ రెండు కూడా అతి ముఖ్యమైన అంశాలు. తొలి నిఘంటువుకారుడు ఎవరు? యాస్కాచార్యుడు ఒక అంశం మనకి. తొలి నిఘంటువి ఏది? నిరుక్తము రెండో అంశం మనకి ఇక్కడ. ప్రథమ వ్యాకరణ గ్రంథం ఏది? అష్టాధ్యాయి. ప్రథమ వ్యాకరణ కర్త ఎవరు? పాణిని. ఈ యొక్క 4 ప్రధానమైన అంశాలుగా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా అలంకారం యొక్క ప్రసక్తి ఎక్కడ గలదంటే నిరుక్తమునందు గలదు, మరి అష్టాధ్యాయనందు గలదు అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి ఇక్కడ. కాబట్టి మొట్టమొదటిగా అలంకారం యొక్క ప్రసక్తి అనేది నిరుక్తమునందు కనబడించింది, తర్వాత అష్టాధ్యాయనందు కూడా ఈ యొక్క అంశం కనిపించడం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ కొద్దిమంది కొన్ని నిర్వచనాలను కూడా ఇచ్చిన యొక్క సందర్భాలు మనకి కనబడుతుంది, కొన్ని మాటలు కూడా చెప్పిన సందర్భం కనబడుతుంది. ఏంటిది వాళ్ళు చెప్పిన పదాలు ఏంది అంశాన్ని గమనిస్తే, ఏదైనా విషయాన్ని చమత్కార శోభితంగా చెబితేనే అలంకారం అనబడుతుంది అని అన్న ఒక వ్యక్తి భామహుడు. అంటే అలంకారం అంటే అర్థమైంది దీన్ని బట్టి మనం అంటే ఏ విషయం తీసుకున్నా సరే ఆ విషయాన్ని చమత్కారకంగా చెప్పాలి మనం. ఆ చమత్కారికంగా చెప్పడాన్నే అలంకారం అంటారు. ఈ చమత్కార శోభితంగా చెప్పాలి అని చెప్పింది ఎవరంటే మాత్రం భామహుడు అనే విషయాన్ని ఇక్కడ గమనించుకోవాలి ఇక్కడ. మరి ఈ అలంకారాలు అనేటువంటివి కావ్య శరీరానికి సౌందర్యాన్ని కలిగించేవి అని చెప్పిన వ్యక్తి కూడా భామహుడు. కావ్య శరీరానికి సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు అన్న వ్యక్తి భామహుడు. కాబట్టి కావ్యం అనేటువంటిది అందంగా సౌందర్యవంతంగా ఉండాలంటే అలంకారాలు తప్పనిసరిగా ఉండాలని చెప్పేసి భామహుడు మనకి ఇక్కడ తెలియచేయడం జరిగింది. మరియు అలంకారాలు బాహ్య సౌందర్య హేతువులు అన్నది దండి. ఇక్కడ అలంకారాలు ఎలా ఉంటున్నాయంటే బాహ్య సౌందర్య హేతువులు అన్నాడు ఇక్కడ. అంటే పైకి కనిపించేటువంటి యొక్క అంశాలే అలంకారాలు అనే అంశాన్ని దీంట్లో మనకు తెలియచేయడం అనేది జరిగినటువంటి యొక్క విషయం. కాబట్టి వీరిచ్చినటువంటి యొక్క నిర్వచనాలు ఇక్కడ మనం తప్పనిసరిగా గమనించాలి. కావ్య శరీరానికి సౌందర్యాన్ని కలిగించేవి అలంకారాలు అన్నది ఎవరు? అలంకారాలు బాహ్య సౌందర్య హేతువులు అన్నది ఎవరు అనే విషయాన్ని తప్పనిసరిగా మనం ఇక్కడ గమనించాలి. అట్లనే సౌందర్యం అలంకారం అన్న వ్యక్తి వామనుడు. సౌందర్యమే అలంకారం, అంటే సౌందర్యముతో కూడినటువంటిది అలంకారం, దాన్నే అలంకారం అనే అంశంలో చెప్పడం అనేది జరిగింది. సౌందర్యం అలంకార కావ్యం, అలంకారం అనే అంశాన్ని వామనుడు మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అట్లనే కావ్య శోభాకరములైన ధర్మములు అలంకారములు అన్నది దండి. మరొక అంశం చెప్పారు ఇక్కడ మనకి. కావ్య శోభాకరములైన ధర్మములు, అంటే కావ్యానికి శోభను కలిగించేటువంటి ధర్మబద్ధమైనటువంటి అంశాలు ఏవైతున్నాయో వాటిని అలంకారములు అంటారని చెప్పేసి దండి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. మరి వీటి ప్రకారం మనం అలంకారాలంటే ఏమర్థం చేసుకోవచ్చు అంటే కావ్యానికి అందాన్ని చేకూర్చాలి, అవి రసాన్ని పండించాలి, అవి
ఎదుటివారి యొక్క భావాన్ని రంజింపచేయాలి. అదేవిధంగా ఇక్కడ ధర్మబద్ధమైన అంశాన్ని కలిగి ఉండాలి అనేక విషయాలు మనకు అలంకారానికి ఇచ్చినటువంటి నిర్వచనాలను బట్టి అర్థమవుతుంది. అవి బాహ్య సౌందర్యాన్ని కూడా కలగజేస్తాయని చెప్పేసి మనకు దండి చెప్పిన అంశాన్ని బట్టి అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. మరి సహజంగా అలంకారాలు అంటే ఏంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం గమనించినప్పుడు అలంకారం అనగా సహజంగా మన వాళ్ళు ఏమంటారంటే ఒక వ్యక్తి తమ అందాన్ని ప్రదర్శించడం కొరకు తమ యొక్క అందాన్ని ప్రదర్శించడం కొరకు చేసుకునేటువంటి యొక్క దాన్ని అలంకారం అనే అర్థంలో చెప్పారు. అంటే మనం ఎదుటివారికి గొప్పగా కనబడాలని చెప్పేసి చేసేటువంటి దాన్ని అలంకారం అంటారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడేమంటున్నాం దీంట్లో కావ్యము, అక్కడేమో వ్యక్తి అన్నాం, ఇక్కడ కావ్యం అంటున్నాం కదా. కావ్యానికి అందాన్ని చేకూర్చడానికి రూపొందించబడినవే అలంకారాలు అనే అర్థంలో మనకు దీంట్లో చెప్పడం అనేది జరిగింది. మరి ఈ అలంకారాలు అనేటివి ఎన్ని కలవు అనేటువంటిది ఒక సంఖ్యా నియమాన్ని గురించి మన వాళ్ళు ఇందులో చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ మరి అలంకారాల యొక్క సంఖ్యను తీసుకున్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క సంఖ్యను నిర్ధారించడం జరిగింది. ఆ సంఖ్యలు ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. మొట్టమొదటిగా భరతుని ప్రకారం ఒక శబ్దాలంకారం, అదే యమకం, మరియు ఉపమ, దీపకం, రూపకం అనే మరో 3 అలంకారాలు కలవని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే భరతుని ప్రకారం మొత్తం 4 అలంకారాలు, అందులో ఒకటి శబ్దాలంకారం, మిగిలినవేమో అర్ధాలంకారాల రూపంలో చెప్పడం అనేది జరిగింది. భరతుని ప్రకారం శబ్దాలంకారం ఏంటంటే యమకం, అర్ధాలంకారాలు ఏం తీసుకున్నాడు అతడు అంటే ఉపమ, దీపకం, రూపకం అనే అలంకారాలను తీసుకున్నట్టుగా మనకి ఇలా చెప్పడం జరుగుతుంటుంది. మరి ఆ తర్వాత వచ్చినటువంటి యొక్క వారు అనేక అలంకారాలని ప్రతిపాదింపజేసి వారు సంఖ్యను పెంచి చెప్పారు. వాళ్ళు ఎవరైనా చెప్పారనే విషయాన్ని మనం గమనిస్తే దండి 37 అలంకారాలు నేను చెప్పారు, భామహుడు 38 అలంకారాలు నేను చెప్పాడు, ఉద్భటుడు 45 అలంకారాలు నేను చెప్పారు, విశ్వనాథుడు 88 అలంకారాలు ఉన్నట్టు చెప్పారు. ఇట్లా అలంకారాలు అనేటువంటివి అత్యధికంగా ఉన్నట్టుగా వాళ్ళు గుర్తించడం అనేది జరిగింది. మరి ఈ అలంకారాలు వాళ్ళు అన్ని అంశాలు నేను చెప్పారు, వాటిని కొన్ని రకాలుగా మనం ఇక్కడ విభజన చేసుకోవడం అనేది జరిగింది. అలంకారాలు రకాలు. మరి వీళ్ళందరి అనుసారం అలంకారాలు 3 రకాలుగా కలవు. ఏంటి ఆ 3 రకాల అలంకారాలు? శబ్ద అలంకారాలు, అర్ధ అలంకారాలు, ఉభయ అలంకారాలు అనే అంశాన్ని దీంట్లో మనకు చెప్పడం అనేది జరిగింది. శబ్ద అలంకారాలు అంటేనేమో శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అలంకారాలుగా మనం చెప్పుకోవచ్చు. అర్ధ అలంకారాలు అంటేనేమో అర్థానికి ప్రాధాన్యతగా చెప్పవచ్చు. ఉభయ అలంకారాలు అంటేనేమో శబ్దానికి అర్థానికి రెండింటికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అంశాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఇందులో ఒక్కొక్క దాని గురించి పరిశీలిస్తూ దానిలో ఉన్నటువంటి రకాల గురించి కూడా ఇక్కడ మనం పరిశీలించుకోవడానికి ఇక్కడ ప్రయత్నం అనేది చేద్దాం. ఓకేనా? ప్రశ్న అనేటువంటిది ఎక్కడ అడుగుతాడంటే అలంకారాల యొక్క రకాల లోపలికి వచ్చిన తర్వాత శబ్దాలంకారాలకి ఉదాహరణ ఏది, లేదా ఈ క్రింది వాళ్ళు శబ్దాలంకారాలు కానివేవి లేదా అర్ధాలంకారాలు కానివేవి అని అడిగేటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే శబ్దాలంకారాలకు సంబంధించి తీసుకున్న అర్ధాలంకారాలు తీసుకున్న వాటి యొక్క నిర్వచనాలని గురించి వాటి యొక్క లక్షణాన్ని గురించి అడిగే అవకాశం ఉంటుంది. లేదా ఒక ఉదాహరణ ఇచ్చేసి ఇది ఏ అలంకారానికి చెందిందో గుర్తించండి అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఆ యొక్క అలంకారాలను ఇక్కడ మనం ఒక్కోదాన్ని గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిగా శబ్దాలంకారాలు. శబ్దాలంకారాలు అంటే ఇప్పుడే మనం అనుకున్నట్టుగా శబ్దానికి ప్రాధాన్యతనిచ్చేటువంటివి శబ్దాలంకారాలుగా వారు చెప్పడం జరిగింది. వారి యొక్క దృష్టిలో మొట్టమొదటిగా 2 అలంకారాలు చెప్పారు ఇక్కడ మనకి. ఒకటి యమకము, 2 అనుప్రాస అలంకారం అని చెప్పేసి వీరు చెప్పడం అనేది జరిగింది. శబ్దాలంకారాలు 2 అని చెప్పారు. ఒకటి యమకము, 2 అనుప్రాస అలంకారం అనే అంశాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. మరి ఇక్కడ యమకం అంటే ఏంది, అనుప్రాసం అంటే ఏంది అనే అంశాన్ని ఇక్కడ మనం గమనించడానికి ప్రయత్నం చేద్దాం. సహజంగా ప్రాస అంటే మనకు తెలుసు. ప్రాస అంటే ఒకే అక్షరం
అనేక సార్లు వస్తుంది, మరల వస్తుంది. మనం ఛందస్సులో గమనించినప్పుడు పద్యపాదంలోని రెండవ అక్షరం ప్రాస అంటాం. ప్రాస నియమం ఉంది అన్నప్పుడు రెండవ అక్షరం అనేటువంటిది ఒకే విధంగా ఉంటుందని చెప్పి అనుకుంటాం. ఓకేనా? ఇక్కడ అచ్చులో మార్పు ఉంటుంది కానీ హల్లులో మార్పు ఉండదనే విషయాన్ని కూడా అక్కడ మనం నియమంలో గమనించుకుంటాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ మొదటి పాదంలో కనుక కా అనేది వస్తే రెండో అక్షరం, రెండో పాదంలో కానే, మూడో పాదంలో కానే, నాలుగో పాదంలోనే కానే ఉంటుంది. కాకపోతే వాటికి ఒత్తులలో తేడా ఉంటుంది. కీ కావచ్చు, కు కావచ్చు, కే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? అచ్చులలో భేదం అనేది ఉండొచ్చు. ఇట్లా ఒకే అక్షరం అనేక సార్లు రావడాన్ని ప్రాస అంటారని చెప్పి అక్కడ చదువుకున్నాం. ఇక్కడ కూడా అదే విషయం వస్తుంది మనకి. అనుప్రాస అంటే అక్షరాలు మరలా వచ్చేటువంటి అంశాలని అనుప్రాస అలంకారాలుగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి 4 రకాలు కనబడుతున్నాయి మనకు దీంట్లో. ఓకేనా? ఏంటి యొక్క 4 రకాలంటే వృత్యానుప్రాస అలంకారం, చేకానుప్రాస అలంకారం, లాటానుప్రాస అలంకారం, అంత్యానుప్రాస అలంకారం. ఓకేనా? వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసము. మరి ఇక్కడ ఒక్కొక్క దాని గురించి మనం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం అనేది చేద్దాం. ఇందులో భాగంగా వృత్యానుప్రాస అలంకారం అంటేంది, దాంట్లోనే మనకు సమాధానం కనిపిస్తుంది. వృత్తం అంటున్నాం కదా. వృత్తం అంటే ఏంది? ఒక అక్షరం అనేక సార్లు వస్తుంది అనే అంశం మనం చెప్పొచ్చు. వృత్తం అంటే గుండ్రంగా ఉండడం, కాబట్టి మరల రావడాన్ని వృత్తం అని చెప్పేసి అనవచ్చు. ఇక్కడ దీని అనుసారం సమాధానం ఏంటిది మనకు అంటే, ఒకే హల్లు పలుమార్లు తిరిగి రావడాన్ని వృత్యానుప్రాస అలంకారం అని చెప్పేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఒకే హల్లు పలుమార్లు రావడం. ఓకేనా? దీని ఉదాహరణ మనం ఇక్కడ గమనించినట్టయితే గడగడ వడకుచు తడబడి జారి పడెను అన్నారు ఇక్కడ. ఓకేనా? గడగడ వడకుచు తడబడి జారి పడెను. ఈ పదాన్ని విన్నప్పుడు ఇంకా వినాలనేటువంటి యొక్క కోరిక మనకి ఇక్కడ కలగడం అనేది జరుగుతుంది. ఇంకా వినాలి. ఇందుకు శబ్దం అనేటువంటి అంశం ఉంది. శబ్దంలో మనకు ఆ ప్రాధాన్యత అనే అంశం కనిపిస్తుంది. ఓకేనా? కాబట్టి శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చింది కాబట్టి ఇది శబ్దాలంకారం అనొచ్చు. అదేవిధంగా అక్షరాలు మరల వస్తున్నాయి కాబట్టి అనుప్రాసం, ప్రాసాలంకారంగా చెప్పడం జరిగింది. ఇది అనేక సార్లు వస్తుంది కాబట్టి వృత్తానికి సంబంధించింది కాబట్టి వృత్యానుప్రాసాలంకారంగా చెప్పడం జరిగింది. ఇందులో ఒకే అక్షరం అనేక సార్లు వచ్చింది. ఏంటిదా యొక్క అక్షరం అనేది? డా డా, గడ గడ అన్నప్పుడు డా అనే అంశం కనిపిస్తుంది. వడకుచ్చు అన్నాం, వడ అన్నప్పుడు డా వచ్చింది. తడబడి అన్నాం, డా వచ్చింది. బడి డా అనే అంశం వచ్చింది. జారి పడెను, పడే అన్నప్పుడు డా వచ్చింది ఇక్కడ. ఈ విధంగా ఒకే అక్షరము అనేక సార్లు కనుక వస్తే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంటారు. ఓకేనా? మరొక ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ ఏమంటున్నాం? రత్తమ్మ అత్తమ్మ కోసం కొత్త దుత్తలో పాలు తెచ్చింది అన్నారు ఇక్కడ. ఓకేనా? రత్తమ్మ అత్తమ్మ కొత్త దుత్త. చూడండి, వీటిలో ఏం కనబడుతుంది మనకి? త అనేటువంటి అక్షరం అనేది అనేక సార్లు కనబడుతుంది. కాబట్టి ఇట్లా ఒకే అక్షరం కనుక పలుమార్లు వచ్చినట్టయితే దాన్ని వృత్యానుప్రాస అలంకారం అంట అని చెప్పేసి మనం గమనించుకోవచ్చు. దీనికి సంబంధించి అనేక ఉదాహరణలు మన దగ్గర ఉంటాయి. అది పాఠ్యపుస్తకాలు మనం గమనించుకోవచ్చు. 6 నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాలు మనం గమనించినట్టయితే వీటిల్లో కొన్ని అలంకారాలు అనేవి మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఆ యొక్క అలంకారాలను ఇక్కడ చదువుకోవడానికి మనం ప్రయత్నం అనేటువంటిది చేయాలి. అదేవిధంగా చేకానుప్రాసం, దీంట్లో మనకు కనిపించేటువంటి యొక్క అంశం ఏంటంటే చేక అంటే అర్థం జంట అని అర్థం. చేక అంటే జంట అని అర్థం. చేక అనుప్రాసం అంటే జంట అనేది మరల వస్తుంది. ఏ జంట? హల్లుల జంట. హల్లుల జంట మరల రావడాన్ని చేక అనుప్రాసంగా చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు నిర్వచనం అనుసారం చూసినట్లయితే దీని యొక్క లక్షణం 2 అంతకంటే ఎక్కువ హల్లులు అర్ధభేదంతో వెంటనే ప్రయోగించడం. ఇక్కడ హల్లుల జంట అనేది ఉంది. 2 లేదా అంతకంటే ఎక్కువ హల్లులు ఒక జంటగా ఏర్పడి అర్ధభేదంతో కూడి రావడం, అర్థంలో భేదం ఉండాలి. అలా వచ్చేటువంటి దాన్ని ఏమంటారంటే చేకానుప్రాస అలంకారంగా చెప్పడం
జరుగుతుంది. దానికి ఉదాహరణ మనం హారతి హారతికిచ్చిరి అన్నాడు. ఇక్కడ హారతి అనే పదం, మరలా హారతి అనే పదం, రెండు పదాలు వెంటనే వచ్చినాయి. కానీ ఇక్కడ ఏం కనబడుతుంది మనకి? అర్థంలో భేదం ఉంది. మొదటి హారతి అంటేనేమో ఒక వ్యక్తి పేరు, అమ్మాయి పేరు. రెండవ హారతి అంటేనేమో ఏంటిది? మనం ఇచ్చేటువంటి దేవునికి ఇచ్చేటువంటి హారతి మాదిరిగానే అగ్నితో కూడుకునేటువంటి అంశంగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. కర్పూర బిల్ల తీసుకొని ఇచ్చేటువంటి హారతి ఏదైతుందో దాన్ని హారతి అంటారు. మొదటిదేమో అమ్మాయి, రెండోదేమో హారతి అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. హల్లుల జంట వెంటనే వచ్చింది, అర్థంలో భేదం ఉంది. ఇలా వేరువేరుగా భేదంతో కూడుకొని వచ్చిన హల్లుల జంటని చేకానుప్రాసాలంకారంగా మనం చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి మరొక ఉదాహరణ మనం ఇక్కడ గమనించినట్లయితే అరటి తొక్క తొక్కరాదు అనే అంశం దీంట్లో మనకు కనిపించడం జరుగుతుంది. ఇక్కడ తొక్క తొక్క అనే పదాలు వెంటనే వచ్చినాయి, కానీ అర్థంలో మనకి భేదం అనేది కనిపిస్తుంది. అరటి తొక్క అన్నం అంటే మొదటి తొక్కకేంది అర్థం? అరటి పండుపై ఉండేటువంటి పొట్టు అనే అర్థాన్ని తీసుకోవచ్చు. రెండో అంశం ఏంది? తొక్క రాదు అంటే దాన్ని తొక్కకూడదు అనే అర్థాన్ని తీసుకుంటున్నాం. కాబట్టి ఇక్కడ మొదటి పదానికి రెండవ పదానికి అర్థంలో భేదం ఉంటుంది. ఇక్కడ ఈ విధంగా అర్థంలో భేదం ఉండి వెంటనే కనుక హల్లుల జంట వచ్చినట్టయితే దాన్ని చేకానుప్రాసలంకారం అంటారనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి తప్పనిసరిగా. ఇది చేకానుప్రాసలంకారానికి సంబంధించిన అంశం. మరొకటి లాటానుప్రాసలంకారం. లాటానుప్రాసలంకారం అనే అంశాన్ని మనం ఒకసారి ఇక్కడ గమనించినట్లయితే దీని యొక్క లక్షణం అనుసారం రెండు అంతకంటే ఎక్కువ హల్లులు తాత్పర్య భేదంతో వెంటనే ప్రయోగించడం. అంటే అర్థంలో భేదము ఉంటుందా ఉండడానికి అంశాన్ని మనం గమనించాలి. తాత్పర్యంలో భేదం ముఖ్యం ఇక్కడ మనకి. ఓకేనా? అంటే అర్థంలో భేదం ఉండకపోవచ్చు, కానీ తాత్పర్యంలో భేదం అనేది తప్పనిసరిగా కనిపిస్తుంది. ఇలా తాత్పర్య భేదం అనేది ఉంటూ ఉండేదాన్ని ఏమంటారంటే లాటానుప్రాస అలంకారం అంటారు. ఉదాహరణకి శ్రీనాథుని వర్ణించు జిహ్వ జిహ్వ అన్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు వచ్చినటువంటి పదంలో జిహ్వ జిహ్వ అనేది హల్లుల జంట వెంటనే వచ్చింది. కానీ అర్థంలో భేదం ఉందా లేదా గమనించాలి. అర్థంలో భేదం వస్తే చేకానుప్రాసం అనుకున్నాం. మరి ఇక్కడ అర్థంలో భేదం ఉందా లేదా గమనిద్దాం. జిహ్వ అంటే నాలుక, రెండవ జిహ్వ అంటే కూడా నాలుకనే. మరి అర్థంలో భేదం కనిపిస్తుందా మనకంటే? లేదు. కాబట్టి అర్థంలో భేదం లేదు కాబట్టి ఇది చేకానుప్రాసం కాదు. ఎక్కడ భేదం కనబడుతుంది మనకి? తాత్పర్యంలో భేదం కనబడుతుంది. మొదటి జిహ్వకేమో నాలుక అని అర్థం, రెండవ జిహ్వకేమో ధన్యమైన నాలుక అని అర్థం. అంటే ఇక్కడ తాత్పర్యంలో కొంత భేదం అనేది కనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఏమనొచ్చు? లాటానుప్రాస అలంకారంగా మనకి చెప్పడం అనేది జరుగుతుంది. ఈ విధంగా అర్ధభేదంతో కూడితేనేమో చేకానుప్రాసం, అర్ధభేదం లేకుండా తాత్పర్య భేదంతో వస్తేనేమో లాటానుప్రాసంగా మనం ఇక్కడ గమనించాలి. ఇది లాటానుప్రాసానికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ వన్ అంత్యానుప్రాస అలంకారం. మరి అంత్యానుప్రాస అలంకారం అంటే ఇక్కడ అనేక విషయాన్ని గమనిస్తే అంత్య అంటున్నాం. అంత్య అంటేనే చివర, చివరలో ప్రాస రావాలి. ప్రాస అంటే మరల రావాలి. దానికి సంబంధించిన ఒక ఉదాహరణ ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేసే ముందు లక్షణం చూద్దాం. మొట్టమొదటిగా పదము చివర పాదము చివర ఒకే హల్లు పలుమార్లు రావడం. పదము చివర పాదము చివర ఒకే హల్లు పలుమార్లు రావడాన్ని ఏమంటారంటే అంత్యానుప్రాస అలంకారంగా చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనకు ఒక పదం కావచ్చు, పాదం కావచ్చు, దాంట్లో మనకి అనేక అంశాలు ఇక్కడ రావడం అనేది జరుగుతుంది. ఒకసారి ఉదాహరణ ఇక్కడ మనం గమనిద్దాం. దీంట్లో మన బడి, అక్షరాల గుడి. అదేవిధంగా దీంట్లో ఏం కనబడదు మనకి? మన బడి అనేటువంటి అంశంలో భాగంగా చివరిలో బడి అనే పదం కనబడింది. ఇక్కడ డి అనే అక్షరం కనబడింది. అక్షరాల గుడి అన్నప్పుడు కూడా దీంట్లో మనకి చివరిలో డి అనే అంశం మనకి కనిపించడం జరుగుతుంది. అంటే
పాదము యొక్క చివర ఒకే అక్షరం మరల వచ్చింది కాబట్టి దీన్ని అంత్య అనుప్రాస అలంకారంగా చెప్పడం అనేది జరిగింది. రెండవ ఉదాహరణ చూస్తే ఎప్పుడొస్తవు లేబరి పాలమూరి జాలరి అనే అంశాలు ఇక్కడ మనకి కనిపించడం అనేది జరుగుతుంది. ఇందులో లేబరి జాలరి అనే అంశాలు మనకి కనిపిస్తున్నవి. ఇక్కడ బరి అనే అంశాలు చివరలో మనకి కనిపించడం అనేది జరిగింది. ఈ విధంగా పదము చివర కావచ్చు, పాదము చివర కావచ్చు ఒకే రకమైనటువంటి యొక్క హల్లులు మరల గనక వచ్చినట్టయితే దాన్నే అంత్యానుప్రాస అలంకారం అంటే విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా మనం ఇక్కడ గమనించాలి. అదేవిధంగా యమక అలంకారం. యమకము అంటే ఏంటిది అనే విషయాన్ని ఇక్కడ గమనిద్దాం. యమక అలంకారానికి మొదటగా లక్షణాన్ని మనం గమనించినప్పుడు 2 అంతకంటే ఎక్కువ హల్లులు, 2 అంతకంటే ఎక్కువ హల్లులు అర్ధభేదంతో ప్రయోగించడం. ఓకేనా? ఇక్కడ మనం ఇంతకుముందు చెప్పుకున్నటువంటి యొక్క చేకానుప్రాసానికి దీనికి కొద్ది వ్యత్యాసం ఉంటుంది, అది గమనించాలి. ఏంటిదా వ్యత్యాసం అనే విషయాన్ని గమనిస్తే చేకానుప్రాసంలో 2 లేదా అంతకంటే ఎక్కువలు వస్తాయి, అక్కడ కూడా అర్ధభేదంతో వస్తాయి, ఇక్కడ కూడా అర్ధభేదంతో వస్తున్నాయి. కానీ అక్కడేమో వెంటనే వస్తాయి, ఇక్కడనేమో వ్యవధితో కూడుకొని వస్తాయి. ఈ చిన్న విషయాన్ని మనం అభ్యర్థులు గమనించినట్లయితే చేకానుప్రాసానికి యమక అలంకారానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీని ఉదాహరణ ఒకసారి గమనిద్దాం. లేమ ధనుజుల గెలవగలేమా అన్నాడు ఇక్కడ. ఓకేనా? దీంట్లో లేమ అనే పదం 2 సార్లు వచ్చింది మనకి. ఓకేనా? లేమ అనేటువంటిది మొదటి పదానికి, లేమ అనే చివరి పదానికి వెంటనే వచ్చాయా అంటే లేదు, మధ్యలో వాక్య నిర్మాణం ఉంది, 2 వేరువేరుగా వచ్చినాయి, ఇక్కడ అర్ధభేదం ఉంది. ఇట్లా వేరువేరుగా ఉండి అర్ధభేదంతో ఉంటుందని యమక అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందులో మనకి మొదటి లేమాకు ఒక అర్థం, చివరి లేమాకు మరొక అర్థం ఉంది. మొదటి లేమ అనేదానికి ఓ స్త్రీ అని అర్థం, ఓ స్త్రీ కానీ అంటే మహిళ అని అర్థం తీసుకున్నాడు. చివరి లేమ అనే అర్థానికి గెలుచుకోలేమా, గెలవడం అనే అర్థాన్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. కాబట్టి మొదటి దానికి స్త్రీ అని, చివరి దానికి గెలవడానికి అర్థం తీసుకున్నాడు కాబట్టి అర్ధభేదం ఉంది. ఇక్కడ వెంటనే రాలేదు అనే విషయాన్ని అభ్యర్థి గమనించాలి. ఇంకొక ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ మనం పారజూచిన పరసేన పారజూచు అన్నాడు ఇక్కడ. ఓకేనా? అంటే మొదటి పారజూచు, చివరి పారజూచు అనే అంశాలు వేరువేరుగా ఉన్నవి, అర్థంలో భేదం ఉంది. ఏంటిది అర్థం భేదం? మొదటిదేమో తేరిపార చూడడం, అంటే భయంకరంగా చూడడం. మనం భయంకరంగా చూస్తే శత్రువు ఏమవుతాడు? పారజూచు అంటే పారిపోతాడు. మొదటి దానికేమో భయంకరంగా చూడడం, రెండవ దానికేమో పారిపోవడం అనే అర్థం అనేది ఇక్కడ ఉండడం జరిగింది. ఇట్లా హల్లులు వెంటనే కాకుండా వేరువేరుగా వస్తూ అర్ధభేదంతో రావడాన్ని యమక అలంకారం అంటారని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. ఓకేనా? ఇక్కడ వృత్యానుప్రాసం అనుకున్నాం. ఆ వృత్యానుప్రాసానికి సంబంధించినటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు వెంటనే వస్తాయి అక్షరాలు అనేక అంశాన్ని, అంటే మరల వస్తాయి అనేక అంశాన్ని గమనించడం జరిగింది. ఒకే హల్లు పలుమార్లు అంటే మరల రావడానికి అర్థాన్ని ఇక్కడ మనం గమనించడం అనేది జరిగింది. తర్వాత చేకానుప్రాసం అన్నప్పుడేమో హల్లుల జంట వస్తుంది, వెంటనే అర్ధభేదంతో వస్తుందన్నాం. లాటానుప్రాసానికి వచ్చేసరికినేమో హల్లుల జంట అనేటువంటి అంశం వెంటనే వస్తుంది, కానీ తాత్పర్య భేదంతో వస్తుంది అనుకున్నాం. అంత్యానుప్రాసంలోనేమో పాదము చివర కానీ పదము చివర కానీ ఒకే అక్షరాలు మరల వస్తాయని చెప్పి అనుకున్నాం. అదే మనకు సంబంధించిన అనుప్రాస అలంకారాల్లో భాగంగా ఉండే అంశం. ఇది యమకం అనేది కూడా శబ్దాలంకారానికి సంబంధించింది. కాబట్టి యమక అలంకారాన్ని మనం పరిశీలించినప్పుడు దీంట్లో హల్లులు అనేటువంటి అంశం వస్తాయి, కానీ వెంటనే రావు, అర్ధభేదంతో వస్తాయి, విడివిడిగా వస్తాయి అనే విషయాన్ని దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవడం అనేది జరిగింది ఇక్కడ. మరొక శబ్దాలంకారాన్ని మనం ఇక్కడ గమనించినట్లయితే ముక్తపదగ్రస్త అలంకారం అనే అంశం దీంట్లో కనిపించడం జరుగుతుంది. కానీ ముక్త పద గ్రస్తం అంటున్నారు.
దీన్ని గమనించాలి. ముక్తము అంటే విడుచుట, పదము అంటే పదమే, గ్రస్తము అంటే గ్రహించుట. అంటే విడిచిన పదాన్ని తిరిగి గ్రహించి రాయడాన్నే ముక్త పదగ్రస్త అలంకారం అంటారని చెప్పేసి అభ్యర్థులు గమనించాలి. ఇక్కడ అంటే మనం ఏదైతే పదం ఉందో దాన్ని విడిచిపెట్టామో పాదం చివర మరలా అదే పాదాన్ని అదే అక్షరాలు తీసుకుని అదే పదాన్ని తీసుకొని మరో పాదాన్ని ప్రారంభించడం అనేది జరుగుతుంటుంది. ఓకేనా? విడిచిన పదాన్ని తిరిగి గ్రహించడం అనే అర్థాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉదాహరణ ఒకసారి చూద్దాం మనం. ఎదురేగి తెచ్చి పూజించి అన్నాడు ఇక్కడ. ఓకేనా? ఎదురేగి తెచ్చి అన్నాం. తెచ్చి అనేటువంటి యొక్క పదంతో ఆ పాదం అనేది ముగిసింది. మరల రెండో పాదాన్ని ప్రారంభించినప్పుడు మళ్ళీ తెచ్చి అనే పదంతో ప్రారంభించాం. కాబట్టి ఇక్కడ విడిచిన పదాన్ని తీసుకొని గ్రహించడం అనేది జరిగింది. కాబట్టి దీన్ని ముక్త పదగ్రస్త అలంకారం అంటారు. దీనికి మరొక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు. జనరల్గా మనం ఎప్పుడు కూడా వింటున్న అంశమే. సుదతి నూతన మదన అని పూర్తి చేసి కింద మదనాగ మణిమయ పూర్ణ అని వాక్య ప్రారంభమవుతుంది. ఓకేనా? అంటే సుదతి నూతన మదన అనే అంశంలో మదన అనే అంశాన్ని చివరిలో వదిలిపెట్టేశాం. తిరిగి ఆ మదన అనే అంశంతో మరల ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ఇట్లా విడిచిన పదాన్ని తిరిగి గ్రహించేటువంటి యొక్క అంశం ఏదైతుందో ఆ అలంకారాన్ని ముక్త పదగ్రస్త అలంకారంగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఇది శబ్దాలంకారాలకు సంబంధించిన సమాచారం. శబ్దాలంకారాల్లో భాగంగా మనం యమకము, ఇదే విధంగా అనుప్రాస అలంకారాలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అనుప్రాస అలంకారాల్లో వృత్యానుప్రాసము, చేకానుప్రాసము, లాటానుప్రాసము, అంత్యానుప్రాసం ఉంది. ఇంతవరకు చెప్పుకున్నాం. యమకము మరొక అంశంగా చెప్పాము, ముక్త పదగ్రస్తం మరొక అంశంగా చెప్పడం జరిగింది. ఈ విధంగా 6 కూడా శబ్దాలంకారాలకి ఉదాహరణలుగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఈ కింది వాటిలో శబ్దాలంకారం కానిదేది అనే ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఆ విధంగా గమనించాలి. మనల్ని పరీక్షలో ఎక్కువగా పరీక్షించేటువంటి అంశం ఏంటంటే ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ అలంకారానికి సంబంధించిందో చెప్పండి అనే అంశాన్ని మనల్ని అడిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ అంశాన్ని గమనించాలి. ఓకేనా? తమ్ముడికి చెప్పు తెగుద్దని అని ఇక్కడ ఒక పదాన్ని ఇచ్చాడు మనకి. ఇది ఏ అలంకారానికి ఉదాహరణ చెప్పారు ఇక్కడ. ఓకేనా? తమ్ముడికి చెప్పు తెగుద్దని. ఓకేనా? అంటే చెప్పు మరల వెంటనే వచ్చినాయి అక్కడ. ఓకేనా? చెప్పిన వెంటనే వచ్చినాయి. ఇక్కడ అర్థంలో భేదం ఉంది. కాబట్టి దీన్ని ఏ అలంకారానికి ఉదాహరణ తీసుకోవచ్చు మనం అనే విషయాన్ని గమనించుకోవాలి అభ్యర్థులు. ఇక్కడ అంటే చేకానుప్రాసానికి ఉదాహరణగా తీసుకోవచ్చు అనే అంశాన్ని మనం తప్పనిసరిగా గమనించుకోవాలి. ఇది ఇంతవరకు శబ్దాలంకారాలకు సంబంధించిన సమాచారం. ఇకపోతే అర్ధాలంకారాలు. అర్థానికి ప్రాధాన్యతనిచ్చేటువంటి అలంకారాలే అర్ధాలంకారాలు. ఇక్కడ వారు పూర్వం మనకి కేవలం 2 చెప్పారు. రూపకం, ఉపమా అలంకారాల గురించి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. తర్వాత అనేక అంశాలు మనకి వచ్చాయి కాబట్టి వాటిని మనం ఇక్కడ నేర్చుకోవడానికి ప్రయత్నం అనేది చేద్దాం మరి. ఓకేనా? రైట్. అట్లే ఈ అర్ధాలంకారాల్లో భాగంగా మొదటగా మనం గమనించేటువంటి అంశం ఏంటంటే ఉపమా అలంకారం. ఉపమా అలంకారం. మరి ఉపమా అలంకారం అంటే ఏంది మనకి ఇక్కడ అంటే దాని యొక్క లక్షణాన్ని గమనిస్తే ఉపమాన ఉపమేయములకు సాదృశ్యము చెప్పడం. సాదృశ్యం అంటే పోలిక. ఉపమానానికి ఉపమేయానికి పోలిక చెప్పడాన్నే ఉపమా అలంకారంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. మరి ఇక్కడ దీనిలో ప్రధానంగా 4 అంశాలు కనిపిస్తాయి అనే అంశాన్ని చెప్పడం జరుగుతుంది. ఉపమా అలంకారాన్ని తీసుకున్నప్పుడు దాంట్లో ప్రధానంగా 4 అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఏంటి ఆ 4 అంశాలు గమనిస్తే ఉపమానం, ఉపమేయం, సమాన ధర్మం, ఉపమావాచకం అనేటువంటి 4 అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంది. మరి ఉపమానం అంటే ఏంది, ఉపమేయం అంటే ఏంది, సమాన ధర్మం అంటే ఏంది, ఉపమావాచకం అంటే ఏంది అనే విషయాలని ఇప్పుడు ఉదాహరణ గమనించే సందర్భంలో గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఇందులో ఉపమా అలంకారాలు 2 రకాలు. ఉపమా అలంకారాలు 2 రకాలు.
ఏంటి ఆ యొక్క 2 రకాలు అనే క్వశ్చన్ ఒకసారి గమనిస్తే ఇందులో ఒకటి పూర్ణోపమ ఉపమ అలంకారం. పూర్ణోపమ అన్నాం అంటే పూర్ణం అన్నాం. పూర్ణం అంటే మొత్తం, ఓకేనా? మొత్తము లక్షణాలతో కూడుకున్నటువంటి ఒక దాన్ని పూర్ణోపమ ఉపమాలంకారం అనవచ్చు. మరి ఇందులో మొత్తం అంటే ఏంటివి అంటే ఉపమాలంకారంలో 4 అంశాలు ప్రధానంగా ఉంటాయని చెప్పాము. ఈ 4 అంశాలతో కూడా పూర్తిగా కలిగి ఉంటే 4 అంశాలు కూడా పూర్తిగా కలిగి ఉంటుందని పూర్ణోపమ ఉపమాలంకారం అని చెప్పి చెప్పవచ్చు. మరి ఆ 4 అంశాలు ఉన్నాయా లేవా అనే అంశాన్ని ఒకసారి గమనిద్దాం, ఓకేనా? ఇందులో ఒక ఉదాహరణ ఇచ్చారు ఇక్కడ మనకి గమనిస్తే, ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అనే ఒక వాక్యం ఉంది. ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది. మరి ఆమె ముఖం అన్నాం. ఆమె ముఖం అనేటువంటి అంశం, చంద్రబింబం అనే అంశం, వలె అనే అంశం, అందంగా ఉందనే అంశం, 4 అంశాలు కనబడుతున్నాయి ఇందులో మనకి. ఏది ఏమిటి అనే విషయం ఒకసారి అభ్యర్థులు ఇక్కడ గమనించవలసిన అవసరం ఉంటుంది. ఇందులో మనం 4 లక్షణాలు ఉండాలని చెప్పుకున్నాం. అందులో ఒకటి ఉపమేయం, ఉపమానం, సమాన ధర్మం, ఉపమావాచకం అనే అంశాలు ఉంటాయని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. ఇందులో ఉపమేయం అంటే ఏందో ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. ఈ వాక్యంలో ఉపమేయం కూడా దేనిని చెప్తారో కూడా మనం ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. దేనిని లేదా ఎవరిని పోలుస్తున్నామో తెలిపేది ఉపమాలంకారం. ఇక్కడ ఏమంటున్నాం మనం? ఉపమేయం. దేనిని లేదా ఎవరిని పోలుస్తున్నామో తెలిపేదే ఉపమేయం అనే అర్థంలో చెప్పడం అనేది జరిగింది. మరి ఉపమేయం ఏంటిది అంటే మనం ఇక్కడ ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉందన్నాం. మరి ఎవరిని పోలుస్తున్నాం ఇక్కడ మనం అంటే ఆమె ముఖాన్ని పోలుస్తున్నాం. కాబట్టి ఇక్కడ ఆమె ముఖం అనేటువంటిది ఉపమేయం. ఉపమానం అనే అంశాన్ని ఒకసారి గమనించినట్లయితే దేనితో ఎవరితో పోలుస్తున్నామో చెప్పేదే ఉపమా అలంకారంగా మనం ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. దేనితో లేదా ఎవరితో పోలుస్తున్నామనే అంశాన్ని తెలియజేస్తే ఇక్కడ ఉపమానంగా మనం భావించడం జరుగుతుంది. మరి దేంతో పోలుస్తున్నాం ఇక్కడ మనం ఆమె ముఖాన్ని అంటే చంద్రబింబం. కాబట్టి చంద్రబింబం అనేటువంటి అంశాన్ని ఉపమానంగా దీంట్లో చెప్పడం అనేది జరిగింది. ఉపమేయం, ఉపమానం అనే అంశాన్ని గమనించాలి. ఉపమేయం అంటే ఎవరిని పోలుస్తున్నాం లేదా దేనిని పోలుస్తున్నాం. ఉపమానం అంటే దేనితో పోలుస్తున్నాం, ఎవరితో పోలుస్తున్నాం అనే అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు తప్పక గమనించవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. దీని మీద ప్రశ్నలు అడుగుతుంటారు. ఒక వాక్యం ఇస్తారు, ఇందులో ఉపమానం ఏది అంటాడు లేదా ఉపమేయం ఏది అంటాడు. కాబట్టి ఉపమానం ఏది, ఉపమేయ అంశాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా ఇక్కడ గమనించుకోవాలి. మూడో అంశం సమాన ధర్మం. ఇక్కడ సమాన ధర్మం అంటే ఉపమానంలో ఉపమేయంలో రెండింటిలో కూడా సమానంగా ఉండేటువంటి ధర్మాన్నే సమాన ధర్మం అని చెప్పేసి దీంట్లో చెప్పడం జరిగింది ఇక్కడ. మరి ఉపమానంలో ఉపమేయంలో రెండిట్లో సమానంగా ఉన్న ధర్మం ఏంటిది మనకి ఇక్కడ అంటే ఆమె ముఖం అనేది ఒక అంశం, చంద్రబింబం అనేది మరొక అంశం. ఈ రెండిట్లో సమానంగా ఉన్నది ఏంటి అంటే అందం. ఆమె ముఖం అందంగా ఉంది, చంద్రబింబం అందంగా ఉంది. కాబట్టి ఆమె ముఖం చంద్రబింబం ఎలా ఉన్నాయి? రెండు కూడా అందంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క అందం అనేటువంటిది రెండిట్లో సమానంగా ఉంది కాబట్టి ఇది సమాన ధర్మంగా చెప్పడం అనేది జరిగింది. అట్లనే ఉపమావాచకం. ఉపమావాచకం అంటే పోలికను తెలిపేటువంటి యొక్క పదం కదా, రెండింటికి మధ్య పోలికను తెలుపుతున్నాం. ఇది దేని మాదిరిగా ఉందనే అంశం తెలియజేయాలి. ఇక్కడ దీంట్లో ఉన్నటువంటి ఒక ఉపమా వాచకం ఏంటంటే వలె అనే అంశం. ఇక్కడ వలె అనే అంశం కాకుండా ఇంకొక చోట్ల కూడా మరొక రకంగా మనకు వచ్చేటువంటి అవకాశాలు అనేది కనిపిస్తున్నాయి. ఎలా ఉంటాయంటే లా, పోలే, వలె, మాదిరిగా ఈ విధంగా మనకి అక్షరాలు కనిపించడం అనేది జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఆమె నడుస్తున్న విజ్ఞాన సర్వస్వంలా ఉంది అంటారు ఇక్కడ. ఓకేనా? ఆమె నడుస్తున్న లేకపోతే ఆమె నడుస్తున్న గ్రంథాలయంలా ఉంది అని చెప్పి కూడా చెప్పవచ్చు. అంటే గ్రంథాలయంలా అంటున్నాం. లా అనే అంశం మనకి ఇక్కడ
కనిపించడం అనేది జరుగుతుంటుంది. ఇట్లా ఈ విధంగా మనకి 4 కూడా ఉన్నట్లయితే దానిని ఉపమ పూర్ణోపమ ఉపమా అలంకారంగా మనం చెప్పడం అనేది జరుగుతుంటుంది. మరొక అలంకారం అంటే ఉపమా అలంకారంలో రెండవ రకం, ఇది లుప్తోపమ ఉపమా అలంకారం. లుప్తము అంటే లోపము కదా, లోపించబడి ఉండేటువంటి ఉపమా అలంకారం. ఉపమా అలంకారం అంటేనే 4 అంశాలు ఉంటాయి అనుకున్నాం, అందులో ఏదో ఒకటి లోపించబడి ఉన్నట్లయితే దాన్ని లుప్తోపమ ఉపమా అలంకారం అంటారని చెప్పేసి అభ్యర్థులు ఇక్కడ గమనించాలి. ఏంటి ఆ యొక్క అంశానంటే పై 4 లక్షణాల్లో ఏదో ఒకటి లోపించడం. పై 4 లక్షణాలను మనం ఏమనుకున్నాం? ఉపమానం, ఉపమేయం, సమాన ధర్మం, ఉపమావాచకం అనుకున్నాం. ఈ 4 ఏదో ఒకటి లోపించబడినట్లయితే దాన్ని లుప్తోపమ ఉపమా అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇందులో ఒక ఉదాహరణ మనం తీసుకుని చూసినట్లయితే ఇందాక చెప్పుకున్న దాని తరహాలోనే ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అనే అంశం ఉంది. ఆమె ముఖం చంద్రబింబం వలె ఉంది అన్నారు ఇక్కడ. మరి మొదటగా మనం చెప్పుకున్నటువంటి అంశం ఏమో ఆమె ముఖం చంద్రబింబం వలె అందంగా ఉంది అన్నాము. ఇక్కడ ఏమంటున్నాము? ఆమె ముఖం చంద్రబింబం వలె ఉందన్నాం. ఇక్కడ ఒకటి ప్రధానంగా లోపించడం మనకు కనబడుతుంది. ఏం లోపించింది అంటే అందం అనే పదం లోపించింది. ఈ అందం అనేటువంటి పదం లేదు. అందం అనేది దేనికి సంబంధించింది అనుకున్నాం? సమాన ధర్మానికి సంబంధించింది అనుకున్నాం. కాబట్టి సమాన ధర్మం అనేది ఇందులో లోపించబడి ఉంది కాబట్టి ఇది లుప్తోపమ ఉపమా అలంకారానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. తర్వాత ఉత్ప్రేక్ష అలంకారం. ఉత్ప్రేక్ష అనే అంశం అంటున్నాం. ఉత్ప్రేక్ష అంటే ఏంది? ఊహ ప్రధానంగా కలిగినదే ఉత్ప్రేక్ష అంటారు. అంటే ఊహించుకోవడం, ఏదైనా సరే ఒక అంశాన్ని ఊహించుకొని చెప్పేయడం కదానే ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ పోలికను ఊహించి చెప్పడం అన్నారు. పోలిక అంటే మనకు చెప్పుకున్నాం, ఉపమానానికి ఉపమేయానికి మధ్య పోలిక ఉంటుందని అంశం అనుకున్నాం. ఆ పోలికనే ఊహించుకుంటున్నాం. అలా ఊహించుకొని చెప్పడాన్ని ఉత్ప్రేక్ష అలంకారంగా చెప్పడం అనేది జరిగింది. ఇందులో ఒక ఉదాహరణ గమనిద్దాం. ఇక్కడ మనం ఏమంటున్నాడంటే ఈ మేఘాలు గున్న ఏనుగుల్లా అన్నట్లు ఉన్నాయి. చూడండి, ఇక్కడ అన్నట్లు ఉన్నాయి అంటున్నాం. అంటే ఆ మాదిరిగా అలాగే అనిపిస్తున్నాయి మనకు, అంటే ఊహించుకుంటున్నాం మనం. ఓకేనా? కాబట్టి ఇందులో ఊహ అనేది ప్రధానంగా కలిగింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఓకేనా? ఇందులో మనల్ని ప్రశ్న అడిగేది ఏంది? ఒక ఉదాహరణ ఇచ్చి ఇది ఏ అలంకారానికి సంబంధించిన అడుగుతాడు. రేపు ఇదే ఇవ్వచ్చు మనకి. ఓకేనా? ఈ మేఘాలు గున్న ఏనుగుల అన్నట్లు ఉన్నాయి, ఏ అలంకారం ఉంది గమనించండి అంటాడు ఇక్కడ. కాబట్టి ఉత్ప్రేక్ష అలంకారం ఉందనే విషయాన్ని అభ్యర్థులు గమనించాలి. ఉత్ప్రేక్ష అలంకారం అంటే ఊహ ప్రధానంగా గలది. ఉపమేయాన్ని ఉపమానంగా ఊహించి చెప్పేటువంటి అంశాలు మనకి దీంట్లో కనిపించడం అనేది జరుగుతుంది. ఉపమేయం ఏది, ఉపమానం ఏది అనే అంశం తెలిస్తే అది దేంతో పోలుస్తున్నామో తెలుసుకొని దాన్ని బట్టి మనం ఇక్కడ దాన్ని విభజన చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లనే మరికొన్ని ఉదాహరణలు గమనిద్దాం. దీనికి సంబంధించి మండే ఎండ నిప్పుల కొలిమ అన్నట్లు ఉన్నది. మనకు మండుతున్న ఎండ ఎలా అనిపిస్తుంది అంటే ఇది నిప్పుల కొలిమ అన్నట్లుగా అనిపిస్తుంది. అంటే మండే ఎండని నిప్పుల కొలిమి అన్నట్టుగా ఊహించుకుంటున్నాడు ఇక్కడ మనకి. తర్వాత మరొక ఉదాహరణ కొలనులోని పువ్వుల అన్నట్లు ఆకాశంలో నక్షత్రాలు ఉన్నాయి అన్నాడు ఇక్కడ. మనం ఊహించుకుంటున్నాం, కొలనులో ఉన్నటువంటి ఒక పువ్వులను చూసి ఆకాశంలో నక్షత్రాల అని ఊహించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇందులో ఊహ ప్రధానంగా కలిగింది కాబట్టి ఇది ఉత్ప్రేక్ష అలంకారానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత రూపకాలంకారం. రూపకాలంకారానికి సంబంధించిన అంశాన్ని మనం పరిశీలించేటువంటి అంశంలో ఇక్కడ రూపకాలంకారం ఎలా వస్తుందంటే అనేడి అనే పదాలు దీంట్లో వచ్చి చేరుతాయనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. ఓకేనా? మనం సమాసాలు గమనించినట్లయితే రూపక సమాసం అనే అంశాన్ని కూడా మనం ఇక్కడ అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. అలంకారం కూడా అదే అంశంతో కూడుకుని ఉండడం అనేది జరిగింది. దీనికి సంబంధించిన ఒక లక్షణాన్ని ఇక్కడ గమనించడానికి ప్రయత్నం చేద్దాం. ఏంటిది దీని యొక్క లక్షణం? మొట్టమొదటిగా అంటే ఉపమాన ఉపమేయముల మధ్య అభేదం చెప్పడం. ఉపమానానికి ఉపమేయానికి మధ్య ఏం చెప్తున్నాం మనం? అభేదం చెప్పడం. అభేదం అంటే భేదము లేదు,
ఉపమానమే ఉపమేయం, ఉపమేయమే ఉపమానం. అక్కడ ఆమె ముఖం ఒక అంశం, చంద్రబింబం మరొక అంశం అనుకున్నాం. ఓకేనా? ఇక్కడేమో అలా లేదు. ఓకేనా? రెండు ఒకటే అంటున్నాడు. ముఖచంద్రుడు అనేక పదం ఉంది. ఉదాహరణకి ముఖచంద్రుడు అన్నాడు. ఇక్కడ ముఖము వేరు కాదు, చంద్రుడు వేరు కాదు, రెండు ఒకటే అని అర్థం చెప్పాం. ఇలాంటి దాన్ని ఏమనొచ్చంటే రూపకలంకారంగా మనం చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి మనకు ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం. ఇక్కడ మనం లతాలలనలు రాజుపై కుసుమాక్షతలు చల్లిరి అన్నాడు ఇక్కడ. ఓకేనా? ఇందులో ప్రధానంగా గమనించదగిన అంశాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాం. లతాలలనలు అనేది ఒక పదంగా కనబడుతుంది, కుసుమాక్షతలు అనేది మరొక పదంగా కనబడుతుంది. లతాలలనలో రెండు అంశాలు ఉన్నాయి, కుసుమాక్షతలో రెండు అంశాలు ఉన్నాయి. ఏ అంశాలు అంటే లత అనేది ఒక అంశం, లలన అనేది మరొక అంశం. లత అంటే తీగ అని అర్థం, లలన అంటే మనకి స్త్రీలు అని అర్థం. కుసుమము అంటే పువ్వులు అని అర్థం, అక్షతలు అంటే అక్షింతలు అని అర్థం. ఓకేనా? అంటే ఇక్కడ చెట్టు అనే అంశం అంటే తీగ. ఓకేనా? తీగకు పువ్వులు ఉంటాయి, స్త్రీలేమో అక్షితలు ధరించుంటారనే అర్థంలో చెబుతూ ఇక్కడ ఒకే అంశం చెప్పాడు. తీగ వంటి స్త్రీ అక్షతల వంటి కుసుమాలను చల్లుతున్నారు అని అర్థంలో చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ తీగ వేరు, స్త్రీ వేరు అనే అర్థం తీసుకోలే, ఒకే అర్థంలో తీసుకున్నాడు. అక్షతలు కుసుమాలు వేరు వేరు ఒకే అర్థంలో తీసుకున్నాడు. ఇక్కడ ఒకటే అని చెప్పాడు, అవి రెండు వేరు కాదన్నాడు. ఇట్లా అభేదము చెప్పడాన్ని ఏమంటారంటే రూపకాలంకారంగా చెప్పడం జరుగుతుంది. రేపు ఉదాహరణ మనకి ఏ విధంగా అడుగుతాడు, లతాలలనులు రాజుపై కుసుమాక్షతలు తల్లిరే, ఇది ఏ అలంకారానికి సంబంధించింది అని అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా అలంకారాలు ముఖ్యం అనే విషయాన్ని గమనించాలి. దాంట్లో ఉదాహరణలు అతి ముఖ్యమైన అంశాన్ని ఇక్కడ అభ్యర్థులు గమనించాలి. ఇందులో రెండవ లక్షణాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఉపమేయమునందు ఉపమాన ధర్మాన్ని ఆరోపించి చెప్పడం. ఉపమేయం ఉంటుంది, దాని యందు ఉపమానం యొక్క ధర్మాన్ని తీసుకుపోయి ఆరోపణ చేసి చెప్తున్నాం. ఓకేనా? మరి దానికి ఉదాహరణ ఏంటంటే, ఓ రాజా, నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి. నీ యశశ్చంద్రికలు దిగంతాలకు వ్యాపించాయి అన్నాడు ఇక్కడ. ఓకేనా? కాబట్టి నీ యశస్సు చంద్రిక, ఓకేనా, దిగంతాలు, దిక్ అంతాలు, వీటికి వ్యాపించే అనేక అర్థాన్ని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ యశస్సు అనేది అదేవిధంగా చంద్రిక అనేక అంశం వేరు వేరు కాదనే అర్థాన్ని ఇక్కడ తీసుకొని ఒకటే అనేక అంశంలో చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఉపమేయ ధర్మాన్ని ఉపమాన ధర్మంలో భాగంగా మనకు చెప్పడం అనేది జరిగిన అంశం కనిపిస్తుంది ఇక్కడ. ఓకేనా? అతిశయోక్తి అలంకారం, మరొక అలంకారం అతిశయోక్తి అలంకారం. ఏంటిది అతిశయోక్తి అలంకారం అంటే గోరంతలను కొండంతలు చేయడం. గోరంతలను కొండంతలు చేయడాన్ని అతిశయోక్తి అలంకారంగా మనం చెప్పడం జరుగుతుంది. ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం, అదే అంటున్నాం. దేనినైనా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్నే అతిశయోక్తి అలంకారంగా చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకు మనం గమనిద్దాం. అభినవ్ తాటి చెట్టంత పొడవున్నాడు అనేది ఉదాహరణకి. ఓకేనా? మరి వాస్తవంగా ఆ పిల్లవాడు అంత పొడవుంటాడంటే ఉండడు మనకి, కానీ మనం అంత పొడవుంటాడు అనే అర్థాన్ని తీసుకొని చెప్పడం జరిగింది. అంటే ఉన్నదానికంటే ఎక్కువ చెప్పాం, ఎక్కువ ఎత్తున్నాడని చెప్పడానికి ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది. మా పొలంలో బంగారము పండింది, ఇది ఏ యొక్క అలంకారం ఉదాహరణ అంటే అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణ. ఎందుకు? పొలంలో పంట పండుతుంది కానీ బంగారం పండదు. ఇది కాకపోతే ఎక్కువ పంట పండిందని చెప్పడానికి బంగారం పండింది అనే అంశాన్ని మన వాళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇట్లా ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని ఉంటారంటే అతిశయోక్తి అలంకారంగా మన వాళ్ళు ఇక్కడ చెప్పడం అనేది జరిగిన యొక్క అంశం ఇది. కానీ అట్లనే అతిశయోక్తి అలంకారానికి అనేక ఉదాహరణలు కూడా మనం ఇక్కడ గమనించుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఏమంటారు సహజంగా, మీ నాన్న పండ్లు తెచ్చారనేప్పుడు పండ్లు తెచ్చాడు, ఏం తెచ్చాడు, బోలెడు పండ్లు తెచ్చాడు అంటారు. కానీ మరి ఇక్కడ బోలెడు అనే పదం అనేది ఎలా ఉపయోగించబడిందంటే అతిశయోక్తి, అంటే ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం అనేది ఇక్కడ మనకి
కనిపిస్తున్న అంశాలుగా చెప్పవచ్చు. మరొక అంశం స్వభావోక్తి అలంకారం. స్వభావోక్తి అలంకారం అనే అంశం మనం ఇక్కడ గమనించినప్పుడు దాంట్లో ఏమంటారు, దీన్ని జాతి అలంకారం అని కూడా అంటారు. దీన్ని జాతి అలంకారం అని కూడా చెప్పడానికి అంశాలు కల్పించడం జరుగుతుంది. ఇందులో ఏం చెప్పారు, ఇక్కడ జాతి గుణ క్రియాదులలోని స్వభావం ఉన్నది ఉన్నట్లుగా మనోహరంగా వర్ణించి చెప్పడం. ఓకేనా, జాతి గుణ క్రియలు వీటిల్లో ఉండేటువంటి యొక్క స్వభావం ఏదైతుందో దాన్ని ఉన్నదున్నట్టుగా చెప్పడం. సహజంగా మనకి దీంట్లో ఒక ఉదాహరణ తీసుకున్నాం, జింక అనే పదాన్ని తీసుకుని చెప్పడం జరిగింది మనం. ఓకేనా, మరి జింక అనేది ఒక పశువుల యొక్క జాతి అనే అర్థాన్ని మనం తీసుకుందాం. ఓకేనా, మరి ఈ జాతికి సమయక లక్షణం ఏంటంటే జనరల్గా ఉండేటువంటి అంశాలే. ఓకేనా, కానీ ఇక్కడ దాన్ని వర్ణించి చెప్పాడు. ఎలా చెప్పాడు అనే విషయం గమనిస్తే, జింక బిత్తర బిత్తర చూపులతో చెవులు రిక్కించి చెంగు చెంగున పరిగెడుతుంది. ఓకేనా, ఇక్కడ ఏమంటున్నాడు, జింక బిత్తర బిత్తర చూపులతో చూస్తుంది, చెవులు అనేటువంటివి రిక్కించి చెంగు చెంగున పరిగెడుతుంది. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం మనం, కేవలం జింక పరిగెడుతుందని చెప్పాలి సహజంగా, కానీ దాన్ని ఏం చేస్తున్నాం మనం, వర్ణిస్తున్నాం. ఎలా వర్ణిస్తున్నాం, జింక బిత్తర బిత్తర చూపులు చూస్తుందన్నాం ఒక వర్ణన, రెండోది చెవులు రిక్కించింది అనేది రెండో ఉదాహరణగా చెప్పడం జరిగింది, 3 చెంగు చెంగున పరిగెత్తడం. ఇట్లా అందులో ఉన్న పదాలే కానీ వాటిని కొంత వర్ణించి చెప్పడాన్ని స్వభావోక్తి అలంకారంగా ఇక్కడ మనం చెప్పడం అనేది జరిగినటువంటి యొక్క విషయం. ఓకేనా, ఉదాహరణకి మరొక అంశాన్ని మనం దీంట్లో ఉదాహరణకి చెప్పుకోవచ్చు. మనం సహజంగా ఏమంటారంటే, శివాజీ హూంకరిస్తూ చెవులు అనే హూంకరిస్తూ ముఖం అనేటువంటిది ఎర్రగా గుండ్రంగా ఉన్నది, పెదవులు అనేవి అధరములు అనేవి అదిరిపడుతున్న యొక్క అంశాన్ని ఇక్కడ మనం తీసుకొని ఒక వర్ణన చేయడం అనేది జరిగింది ఇక్కడ. అంటే శివాజీ హూంకరించడం అంటే భయంకరంగా ఉండడానికి అర్థాన్ని తీసుకొని చెప్పడానికి ఈ యొక్క వర్ణన చేసిన సందర్భాలు మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. తర్వాత శ్లేష అలంకారం. శ్లేష అంటేనే నానార్థాలు గలదే శ్లేష అనే అర్థంలో చెప్పడం జరుగుతుంది. ఒక పదానికి అనేక అర్థాలు ఉంటాయనే అంశాన్ని దీంట్లో మనం ఇక్కడ గమనించవచ్చు. ఉదాహరణకి రాజు కువలయానందకరుడు అనేక పదం ఉంది. ఇందులో రాజు అనేక పదాన్ని తీసుకుంటే 2 అర్థాలు వస్తాయి, కువలయము అనేక అంశాన్ని తీసుకున్నా కూడా 2 వస్తాయి. ఏంటి యొక్క 2 అర్థాలు, రాజు అంటే పరిపాలకుడు, రెండో అర్థం ప్రభువు, మూడో అర్థం ఇందులోనే చంద్రుడు అనేక అర్థం కూడా తీసుకోవడం జరిగింది. కానీ రాజు అంటే ప్రభువు, చంద్రుడు అనేక అర్థాలని మన వాళ్ళు తీసుకోవడం అనేది జరిగిందనమాట. మరి కువలయం అంటే భూమి అనే ఒక అర్థం, కలువ పువ్వు అనే ఒక అర్థం. ఓకేనా, మరి ఇది దీనికి ఒక ఉదాహరణగా తీసుకొని చెప్పవచ్చు. ఇందులో ఏం కనబడుతుంది మనకి, ఇక్కడ ప్రభువు భూమిని పరిపాలిస్తాడు ఒక అంశం, చంద్రుడు కలువలకు ఆనందం కలిగిస్తాడు. ఓకేనా, ప్రభువేమో భూమిపై ఉన్న ప్రజలకు ఆనందం కలిగిస్తే చంద్రుడేమో కలువ పువ్వులకి ఆనందాన్ని కలిగిస్తాడు. కానీ ఈ 2 అర్థాలు మనకి దీంట్లో ప్రధానంగా కనిపించడం అనేది జరుగుతున్నటువంటి యొక్క విషయం అన్నమాట. కాబట్టి శ్లేష అలంకారం అంటే నానార్థములతో కూడిన యొక్క అర్థాన్ని మనం ఇక్కడ తీసుకోవడం అనేది జరిగిన విషయం ఇది. దీనికి మరొక ఉదాహరణ ఒకసారి గమనిస్తే, నీవేళ వచ్చెదవు అనే పదం ఇక్కడ మనకు కనబడుతుంది. కానీ నీవేళ వచ్చెదవు అన్నాడు ఇక్కడ. దీనికి అర్థాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే, నీవు ఎలా వస్తావు అని అర్థం ఒక అర్థం. కానీ నీవు ఏ వేళ వస్తావని మరొక అర్థం. ఓకేనా, అంటే ఏ సమయంలో వస్తావని ఒక అర్థం, ఇక్కడ ఎప్పుడు వస్తావనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవడం జరుగుతుంటుంది. ఇక్కడ నీ వేళ, నువ్వు ఎలా వస్తావు, ఏ సమయంలో వస్తావు అని 2 అంశాలు మనకి దీంట్లో ఉన్నట్టుగా మనకి కనిపించడం అనేది జరుగుతుంటుంది. అది శ్లేష అలంకారానికి ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. తర్వాత దృష్టాంతాలంకారం. ఇందులో దృష్టాంతం అనే అంశం మనకు కనిపించడం జరుగుతుంది. దానికి సంబంధించిన ఒక
అంశాన్ని ఇక్కడ గమనించడం ప్రయత్నిద్దాం. దాని యొక్క లక్షణాన్ని చూద్దాం. ఉపమాన ఉపమేయ ధర్మాలు బింబ ప్రతిబింబ భావంతో వర్ణించి చెప్పడం. ఓకేనా? ఉపమాన ఉపమేయ ధర్మాలు ఏవైతున్నాయి వాటిని బింబము ప్రతిబింబము అట్లా ఆ భావనతో వర్ణించి చెప్పడాన్ని ఏమంటారంటే దృష్టాంత అలంకారంగా మన వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ ఉదాహరణకు ఒకసారి గమనిద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చారంటే, ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అనే అంశాన్ని ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ ఏముంది? నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు, బింబం ప్రతిబింబం అనే అంశాలు ఇక్కడ మనకు కనిపిస్తున్నట్టుగా చెప్పడం అనేది జరిగిన విషయం ఇది. ఇందులో రాజు యొక్క ధర్మమేమో ఇక్కడ మనకి కనబడుతుంది అన్నమాట. కానీ మరి రాజు ధర్మమేమో కాంతి, ఇక్కడ రాజు ధర్మం అనేటువంటిది కీర్తి, చంద్రుని ధర్మం కాంతి అనేక అంశాలు మనకి ఇక్కడ కనిపించడం అనేది జరుగుతుంటుంది. రాజు ధర్మం అనేది కీర్తి, కానీ చంద్రుని ధర్మం కాంతి, ఇవి 4 దిక్కులకి వ్యాపిస్తాయనే అంశాన్ని మనకు దీంట్లో చెప్పడం అనేది జరిగినటువంటి యొక్క అంశం. కాబట్టి మనకు దీంట్లో దృష్టాంత అలంకారంలో చెప్పేదంటే బింబ ప్రతిబింబాలకు సంబంధించిన అంశంగా చెప్పడం జరిగింది. గతంలో మోడల్ స్కూల్లో కానీ డిఎస్సిలో కానీ ఇంకా అడిగిన ప్రశ్న ఇక్కడ ఇదే అంశంగా మనం చెప్పడం జరుగుతుంది. ఓ రాజా నీవే కీర్తిమంతుడవు, చంద్రుడే కాంతిమంతుడు అనే అంశం ఉంది. దీనికి సంబంధించిన ఒక అంశాన్ని పరిశీలించమని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరుగుతుంది. అంటే ఇందులో ఏ అలంకారం ఉందో గమనించమని చెప్పేసి మనల్ని చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ తర్వాత మరొక అలంకారం ఉల్లేఖాలంకారం. మరి ఉల్లేఖాలంకారానికి సంబంధించిన విషయాన్ని గమనించినప్పుడు దాంట్లో మనకి ఇచ్చిన అంశం ఏంటంటే ఒకే వస్తువును అనేక విధాలుగా భావించడం. ఒకే వస్తువును అనేక విధాలుగా భావించడాన్ని ఉల్లేఖాలంకారంగా చెప్పడం అనేది జరుగుతుంది. దీనికి ఉదాహరణ ఒకసారి మనం గమనించండి. ఇక్కడ ఏమంటున్నాడంటే అతడు బుద్ధియందు బృహస్పతి, కీర్తియందు అర్జునుడు అన్నారు ఇక్కడ. ఓకేనా? అంటే వ్యక్తి ఒక్కడే, ఒకే వస్తువు, కానీ దాన్ని అనేక విధాలుగా భావిస్తున్నాం. ఒక సందర్భంలో బృహస్పతిగా భావించారు, మరొక సందర్భంలో అర్జునుడిగా భావించారు. కాబట్టి ఇక్కడ ఒకే వస్తువుని అనేక విధాలుగా గనక భావించి చెప్పడాన్ని ఉల్లేఖ అలంకారంగా మనం ఇక్కడ చెప్పడం జరుగుతుంటుంది. అదే అంశాన్ని తీసుకున్నప్పుడు మరొక ఉదాహరణ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏంటంటే అది అతడు దానంలో కర్ణుడు, పరాక్రమంలో అర్జునుడు. కానీ ఒక వ్యక్తిని 2 విధాలుగా చెప్పుకుంటున్నాం మనం. ఒకచోట కర్ణుడు అంటున్నాము, ఒకచోట అర్జునుడు అంటున్నాము. కానీ ఇక్కడ ఒకే వస్తువుని పలు విధాలుగా భావించి చెప్పడాన్ని ఉల్లేఖ అలంకారంగా మనం చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. అట్లనే వ్యాజస్తుతి అలంకారం. వ్యాజస్తుతి అలంకారం అంటే పైకి నింద, లోన స్తుతి కలిగి ఉండేటువంటి కదాన్ని వ్యాజస్తుతి అలంకారంగా మనం చెప్పడం జరిగింది. ఇక్కడ పైకేమో నింద కనిపిస్తుంది, లోపలేమో పొగడ్త కనబడుతుంది అనే అంశాన్ని మనకు చెప్పడం అనేది జరిగింది. దీనికి ఉదాహరణ ఇక్కడ మనం ఒకసారి గమనిస్తే, ఓ గంగా నీకు వివేకము లేదు, పాపులను కూడా స్వర్గవాసులుగా చేయుచున్నావు అన్నాడు ఇక్కడ. అంటే అర్థమైంది ఇక్కడ మనకి గంగాదేవిని పైకి తిడుతున్నట్టు కనబడుతుంది, మనకి పైకి ఏమో నింద కనబడుతుంది, కానీ లోపల స్తుతి అనే అంశం ఉంది. ఏంటిదా యొక్క స్తుతి అంటే గంగాదేవి నీవెంతో పవిత్రమైన దానవు కాబట్టే ఈరోజు ఈ పాపులకు మోక్షాన్ని కలిగిస్తున్నావమ్మా అనే అంశాన్ని మనకి దీంట్లో చెప్పడం అనేది జరుగుతున్న విషయం ఇది. కాబట్టి అభ్యర్థులు ఇక్కడ మనకు గమనించేటువంటి యొక్క విషయం ఏంటి అనే విషయాన్ని చూసినట్లయితే దీంట్లో మనకి పైకేమో నింద కనబడుతుంది, లోపలేమో మనకి స్తుతి అనే అంశం కనిపించడం జరుగుతుంటుంది. ఇదే అంశాన్ని మనం తీసుకున్నప్పుడు ఒక ఉదాహరణ మరొక అంశాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఏంటిది అంటే శివుడు గంగా అనే అంశం, అతని భార్యలైనక పార్వతి అనే అంశాన్ని మనం చూసిన సందర్భంలో భగీరథుడు ఈ విధంగా అంటాడని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పారు. అంటే భగీరథుడు పాపం తపస్సు చేసి ఆ యొక్క గంగని భూలోకానికి తీసుకురావడానికి ప్రయత్నం చేసిన సందర్భంలో ఒక మాట అంటాడని చెప్పేసి మనం ఇక్కడ చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఓ శివ, గంగను నాకిడువు, పార్వతి నీకు చాలు అనే అర్థాన్ని చెప్పాడని చెప్పేసి మనకు దాంట్లో చెప్పడం జరుగుతుంది. అంటే దాంట్లో
మనకు పైకి ఏం కనబడుతుందంటే ఇద్దరు భార్యలు ఎందుకయ్యా, ఒక భార్య నాకు ఇచ్చే అనేక అర్థం కనబడుతుంది. కానీ లోపల చూస్తే పొగడ్త అనేక అంశం, స్తుతి అనేక అంశం కనబడుతుంది. ఏంటంటే, ఓ నాయన, నీవు మా దాహర్తిని తీర్చడానికి గంగాదేవిని మా కొరకు విడిచిపెట్టు అనేక అర్థం అనేది మనకు దీంట్లో కనబడడం అనేది జరుగుతుంది. కాబట్టి పైకి నింద, లోపల స్తుతి అనేక అంశం ఉన్నట్టయితే దాన్ని వ్యాజస్తుతి అలంకారంగా మనం ఇక్కడ చెప్పుకోవడం అనేది జరుగుతుంటుంది. ఇది దీనికి సంబంధించిన సమాచారం. నెక్స్ట్ వన్, ఉభయ అలంకారాలు అనే అంశాన్ని దీంట్లో ఇవ్వడం అనేది జరిగింది. ఉభయ అలంకారాలు అంటే రెండు అంశాలకు సంబంధించిన అంశాలు దీంట్లో ఉంటాయని చెప్పేసి మనం ఎప్పుడైతే చెప్పుకోవడం అనేది జరిగింది. రెండు అంటే శబ్దానికి ప్రాధాన్యత ఇచ్చే ఉన్నాయి, అర్థానికి కూడా ప్రాధాన్యత ఇచ్చే అంశాలు దీంట్లో కనబడతాయని చెప్పేసి మనకు చెప్పడం అనేది జరిగింది. ఇక్కడ పునరుక్తి అలంకారం, లాటానుప్రాస అలంకారం అనేది దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు అని చెప్పేసి మనం ఇక్కడ చెప్పడం అనేది జరిగింది ఇక్కడ. కాబట్టి ఉభయ అలంకారాలు అనేటువంటి రెండు అంశాలు ఉన్నట్టుగా మనకి దీంట్లో చెప్పుకోవడం అనేది జరిగిన అంశం ఇది. ఇది మనకున్నటువంటి అర్ధాలంకారాలకు సంబంధించినటువంటి సమాచారం. అర్థానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి అర్ధాలంకారాలు, దీంట్లో ఉపమా అలంకారం, ఉత్ప్రేక్ష అలంకారం, రూపక అలంకారం, అట్లనే మిగిలినటువంటి అలంకారాలు మనకి ఇందులో ఇప్పటివరకు మనం ప్రధానంగా చూడడం జరిగింది. అది దానికి సంబంధించినవి. దీంట్లో అర్ధాంతరన్యాస అలంకారం కూడా మనకి వచ్చేటువంటి అంశాలు మనకి ఇందులో కనిపించడం అనేది జరుగుతున్నటువంటి విషయాలు ఇవి, వాటికి సంబంధించిన సమాచారం. మరి ఈ అలంకారాలలో ఏది గొప్ప అలంకారం? ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి అనేక అలంకారాలు ఉన్నాయి, శబ్దాలంకారాలు, అర్ధాలంకారాలు. వీటిలో ఏది గొప్ప అలంకారం అనే అంశం మనం గమనించినటువంటి సందర్భంలో వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క అలంకారం గొప్పదనే అంశాన్ని చెప్పడం జరిగింది. ఇక్కడ మన యొక్క భాషా శాస్త్రవేత్తలు, అదేవిధంగా కవులు, రచయితలు ఈ విధంగా చెప్పారు. మనకి ఎవరు ఏ అలంకారం ప్రధానమైనదో చెప్పారో ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ఇందులో ఉపమాలంకార సర్వాలంకార బీజభూతం అని వామనుడు చెప్పాడు. అంటే సర్వాలంకారం, అన్ని అలంకారాలకు బీజం ఏది అంటే ఉపమాలంకారం అన్నాడు. అంటే ఉపమాలంకారమే ఏకైక అలంకారం, ఇదే గొప్ప అలంకారం అని చెప్పినవాడు ఎవరంటే వామనుడు అనే విషయాన్ని ఇక్కడ మనం గమనించుకోవాలి. మరొక అంశం, ఉపమాలంకారం ఒక నటి అని అయ్యప్ప దీక్షితులు మనకి చెప్పడం అనేది జరిగింది. ఉపమాలంకారం ఎలాంటిదంటే ఒక నటి లాంటిది, అంటే అన్ని అలంకారాన్ని తన చుట్టూ తిప్పుకునే శక్తి దానికి ఉంది అని చెప్పాడు. కాబట్టి ఉపమాలంకారమే గొప్పది అనే అంశాన్ని చెప్పాడు అయ్యప్ప దీక్షితులు గారు. మరి ఈ యొక్క అంశాన్ని చిత్రమీమాంస అనే గ్రంథంలో చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులు తప్పనిసరిగా గమనించాలి. ఇందులో అలంకారాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు అనేటువంటివి ఏ విధంగా వస్తాయి అంటానికి కొన్ని ఉదాహరణ ప్రశ్నలు మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. వాటిని ఒకసారి గమనించడానికి ఇక్కడ ప్రయత్నం చేద్దాం. ముఖచంద్రుడు ప్రకాశిస్తున్నాడు అని ఒక ప్రశ్న ఇస్తాడు. దీంట్లోనే అలంకారం ఏందన్నాడు. మనం ఎంతోమంది చెప్పుకున్నాం, ముఖచంద్రుడు అనేది వేరువేరుగా లేదు, ఒకే విధంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏం చెప్పబడింది, అభేదం చెప్పబడింది అన్న. కాబట్టి ఇది ఏ అలంకారం అంటే రూపక అలంకారానికి ఉదాహరణగా ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి రేపు ప్రశ్న ఈ విధంగా వస్తే రూపక అలంకారం అని చెప్పేసి గుర్తించడానికి మనం ప్రయత్నం చేయాలి. మరొక అంశం, తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు అన్నాడు ఇక్కడ. అంటే తివిరి ఇసుమన తైలంబు దీయవచ్చు అంటే ఇక్కడ ఇసుమన అనే అంశాన్ని మనం ఇక్కడ గమనించిన సందర్భంలో మనం తైలం అంటే నూనెని ఎక్కడి నుంచి తీయవచ్చు అనే విషయం చెప్తున్నాడు ఆయన మనకు మహానుభావుడు. మరి ఎక్కడి నుంచి తీసుకోవచ్చట అనే విషయం గమనించినప్పుడు ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇది అతిశయోక్తి అలంకారానికి ఉదాహరణకి ఇక్కడ చెప్పడం జరిగింది. మరొక అంశం, కందర్ప దర్పములకు సుందర దరహాసములు, దరహాస రుచులు అనే అంశం ఇక్కడ కనిపించడం జరిగింది. కందర్ప దర్పములు అనేది ఒక పదం, సుందర దరహాసములు ఇందులో ఒకే పదాలు అనేటువంటి వెంటనే వచ్చినాయి. అర్థంలో భేదం అనే అంశం కనబడింది. కాబట్టి ఇది చేకానుప్రాసానానికి ఉదాహరణ. కమలాక్షు నర్చించు కరములు కరములు లాటానుప్రాసానికి ఉదాహరణ. తర్వాత లక్ష భక్షములను భక్షించు లక్ష్మయ్యకు ఒక భక్షము లక్ష్యమా అన్నాడు. ఇక్కడ ఒకే అక్షరం అనేది అనేక సార్లు వచ్చింది ఇక్కడ మనకి. కాబట్టి ఇది వృత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా మనం ఇక్కడ గమనించుకోవచ్చు.
అనాథనాథ నందనందన అని చెప్పేసి అన్నారు. కాబట్టి ఇక్కడ కూడా ఏమొచ్చిందంటే ఒకే పదం రెండుసార్లు వచ్చింది, అర్థంలో భేదం ఉంది. కాబట్టి ఇది చేకానుప్రాస అలంకారంగా మనం చెప్పడం అనేది జరిగిన విషయం. ఇది నగారా మూగిందా నయాగర దుమికిందా అన్నాం. ఇక్కడ పదము చివర ఒకే అంశం కనబడింది కాబట్టి ఇది అంత్యానుప్రాస అలంకారానికి ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పవచ్చు. అదేవిధంగా చెడుగాక మోక్ష లక్ష్మి అని చెప్పేసి ఇలా చెప్పడం జరిగింది. ఇది ఒక రూపక అలంకారానికి ఒక ఉదాహరణగా మనం ఇక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇది మనకు ఉన్నటువంటి అలంకారాలకు సంబంధించిన సిలబస్లో ఉన్న అంశాలు. ఇక్కడ అలంకారాలు ఎన్ని రకాలు, ఏ అలంకారానికి దాని యొక్క లక్షణం ఏమిటి, ఆ అలంకారానికి ఉదాహరణ ఏమిటి అనే విషయాన్ని అభ్యర్థి తప్పనిసరిగా గమనించేసి దాన్ని మంచిగా చదువుకొని మంచి మార్కులు తీసుకొచ్చుకుంటారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. నమస్కారం.